నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి అలాగే వాళ్ళ కొడుకు సునీల్ కి ఇద్దరికి కూడా సిట్ నోటీసులు అయితే ఇచ్చింది. సో విచారణకైతే హాజరు కాలేని వార్త అయితే వినిపిస్తుంది. మరో పక్క చూసుకుంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన కీలకమైన నిందితులకి ఉచ్చు బిగించబోతుందా అంటే అవునని సమాధానం గట్టిగా వినిపిస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని, మన పాప్కార్న్ వీక్షకులకు కూడా. సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే చాలా మంది అయితే అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా పేరు వినిపిస్తుంది వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు. సో ఆయనకి ఇప్పుడు హెల్త్ బాగలేదని సిట్టు నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు రమ్మంటే రాలేకపోతున్నానని చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కొడుకు సునీల్ కూడా ఉన్నారు. మరి ఇంకా కీలకమైన నిందితులకైతే వాళ్ళు కుచ్చు బిగిస్తుందని వార్త అయితే వినిపిస్తుంది. దీని మీద ఇంకా కొత్తగా అసలు పేర్లు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా? ఇది ఇంకా ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉందంటారు సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి? షాల్ని, మీరు అడిగినట్టు లిక్కర్ స్కామ్ అనేది జాతీయ స్థాయి కుంభకోణం. అది ఆంధ్రప్రదేశ్లోనే జరిగినప్పటికీ కూడా గతంలో ఏదైనా పెద్ద కుంభకోణాలు కేంద్ర క్యాబినెట్ స్థాయిలో జరిగాయి. కానీ ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ దాదాపు 12 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉండటం వలన అక్కడ పెద్దగా ఏం జరగలేదు, కానీ రాష్ట్రాల్లో ఎక్కువ జరిగింది. అటువంటి కుంభకోణమే ఈ లిక్కర్ కుంభకోణం. ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు సీనియర్ ఐఏఎస్ అధికారులు అయినటువంటి ధనంజయ రెడ్డిలా ఉన్నాడు, తర్వాత ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా చేసిన వాసుదేవరెడ్డి కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరి పాత్ర కూడా చాలా సుస్పష్టంగా ఆధారాలతో కూడా దొరికింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కనుక ఛార్జ్ షీట్ చేయాలంటే, విచారించాలంటే సర్వీసులకు సంబంధించిన అధికారులు, ధనంజయ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి, ఈయన విచారించాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, డిఓపిటి అంటారు, వాళ్ళకి రాయాలి లెటర్, వాళ్ళు అనుమతించాలి. వాళ్ళు అనుమతించడానికి కూడా వీళ్ళు తగిన సాక్ష్యాధారాలు చూపించాలి. ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి సహజంగా పర్మిషన్ వస్తుంది. తర్వాత రెండో అతను రైల్వేలో చేసిన వాసుదేవరెడ్డి, ఆయన రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుంచి వచ్చినట్టున్నాడు. ఆయన్ని ఎండీగా చేశారు. ఇప్పుడు ఆయన్ని ప్రాసిక్యూట్ చేయాలంటే కూడా రైల్వే డిపార్ట్మెంట్కి రాయాలి. వాళ్ళు కూడా ఇస్తారు, ఎందుకంటే ఈయన ఇక్కడ ఎండీగా పనిచేసినప్పుడు చాలా పెద్ద కుంభకోణం జరిగింది. అందులో ఈయన పాత్ర, ఈయన ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా కొన్ని బంగారం రసీదులు, బంగారం ఇంకా అనేక డాక్యుమెంట్లు కూడా దొరికినాయి. కాబట్టి అది అధికారులకు సంబంధించినంతవరకు ఇది రకరకాల స్థాయిలో కుంభకోణం జరిగిందిరా. డిస్టిలరీస్లో తయారు చేయటమే ఒక కుంభకోణం. తర్వాత డిస్టిలరీస్ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కుంభకోణం. ఏపీ బేవరేజెస్కి అమ్మకంలో ధరల్లో కూడా కుంభకోణం. ఆ కుంభకోణంలో డబ్బులు అక్కడ కొంత మిగులుతాయి. తర్వాత వాళ్ళు మళ్ళీ రీటైలర్స్ కూడా ప్రభుత్వమే నిర్వహించింది. అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక కుంభకోణం. తర్వాత ఇక్కడ రేట్లు నిర్ణయించి అమ్మటంలో కుంభకోణం. తర్వాత అసలు అది సహజంగా ఎక్కడైనా ఇండియా మొత్తం మీద ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని, అంటే అవన్నీ కూడా ప్రపంచ స్థాయి బ్రాండ్లు, అంటే అవి ఒక ప్రమాణాలతో తయారు చేస్తారు, నాణ్యత ప్రమాణాలు ఉంటాయి కనీసం. ఇవి కేవలం స్పిరిట్లో రకరకాల రంగులు, ఫ్లేవర్స్ కలిపి తయారు చేయటం వల్లనే కొన్ని వేల మంది చనిపోవటానికి కూడా కారణమైంది. కానీ ప్రభుత్వానికి విపరీతమైన డబ్బు మిగిలింది. అంటే అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయింది. తయారీలు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో చేయించారు, రవాణా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో చేయించారు. తర్వాత ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో వాసుదేవరెడ్డి లాంటి వ్యక్తులను తీసుకొచ్చి నియమించి వీళ్ళ ఇష్టానుసారంగా దాన్ని విధానాలు నిర్ణయించారు ధరలు. తర్వాత రిటైల్గా అమ్మటానికేమో బయట నుంచి తీసుకున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా అమ్మించారు. వాళ్ళకి ఇచ్చేదేమో 15,000 అయితే 40,000 అట్లా రాసేశారు. అక్కడ కూడా మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు కేవలం రవాణాలో జరిగిన కుంభకోణమే 400 కోట్లని సిట్ తేల్చింది. అందుకనే కారుమూరి నాగేశ్వరరావుకి, సునీల్కి నోటీసులు ఇచ్చారు. అట్లాగే రాజ్ కసిరెడ్డి
రెడ్డికి కూడా ఇచ్చారు. రాజకేశ్ రెడ్డి రేపు హాజరవ్వాల్సి ఉంది. ఇప్పటికి 2 వాయిదాలకి రాకుండా తప్పించుకున్న కారుమూరి నాగేశ్వరరావు నాకు టైఫాయిడ్ వచ్చింది కాబట్టి నేను హాజరు కాలేకపోతున్నానంటే సిట్ అధికారులు ఏం చేశారంటే మా ఆయనకి లేఖ రాశారు, మీరు రావక్కర్లేదు మేమే వస్తున్నాం అని చెప్పి హైదరాబాద్లో ఉన్న నాగేశ్వరరావుని రేపు ఇంట్రాగేట్ చేయటం కోసం సిట్ అధికారులే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. యాక్చువల్గా ఈయన విజయవాడ కోర్టులో హాజరవ్వాలి. ఏదో ఒకటి టైఫాయిడ్ అని చెప్పేస్తే అయిపోద్ది, కాలక్షేపం చేస్తే కొన్నాళ్ళలో ఈ కేసు బలహీన పడిపోద్దని అట్లా వాళ్ళ అబ్బాయి సునీల్ ఉన్నాడు. తర్వాత ఇందులో కూడా మిథున్ రెడ్డి, అంబటి రాంబాబు అంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఈ కుంభకోణంలో ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళ పాత్ర పెట్టి వాళ్ళు సంపాదించుకున్నారు. మెయిన్ అసలు డాన్ పెద్ద ఆయనకి వెళ్ళినా కూడా వీళ్ళల్లో కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు సంపాదించారు. ఇప్పుడు సిట్ అధికారులు దర్యాప్తులో ఒకటి ఏం తేలిందంటే సగటున ఇందులో పాత్ర ఉన్న వాళ్ళందరికీ ఒక 350 కోట్ల నుంచి 400 కోట్ల దాకా కనీసంగా మిగిలిందనేది ఒక లెక్క తేలుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు అవన్నీ స్వాధీనం చేసుకున్నప్పుడు మొన్న మధ్య కృష్ణమోహన్ రెడ్డి కూడా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వాటికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు తేకుండా ఆటోలో కూడా తన కారు వచ్చే రాక కూడా ఆగకుండా విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆటోలో కూడా పరిగెత్తిన సందర్భం మనం చూసాం. అట్లా అన్నమాట. ఇప్పుడు వాసుదేవరెడ్డి కానీ తర్వాత సీఎం గారు ఆఫీసులో పనిచేసిన ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఒక 350 నుంచి 400 కోట్లు దోసుకున్నారనేది తేలుతుంది. వీళ్ళు పర్మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద విచారణ జరుగుతుంది. మొత్తం ఈ కేసు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళకి గట్టి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఎవరైతే వీళ్ళని ఈ విధాన నిర్ణయం చేయమన్నాడు, ఈ కుంభకోణాన్ని నడపమన్నాడు, ఆ వ్యక్తి వీళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నా పేరు చెప్పకూడదు, ఒకవేళ కనుక మీరు నా పేరు చెప్పారంటే మీకు అదే ఆఖరి రోజు అనే ఒక హెచ్చరిక చేసి ఉండటంతో వీళ్ళు ఎటువంటిదైనా అన్నిటికీ మేమే బాధ్యులు అని ఒప్పుకుంటున్నారే తప్ప దీని అసలు సూత్రధారి ఎవరనేది బయటికి రావట్లేదు. సేమ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎలాంటి పరిస్థితి ఉందో ఏపీ లిక్కర్ కుంభకోణం కూడా అదే స్థాయిలో నడుస్తూ ఉంది. కానీ పాత్రధారులు మీరు అడిగారు ఇంకా ఎవరన్నా ఉంటారా అని, అంటే ఇంకా ఉంటారు, ఉండరని కాదు. కానీ ఇక వీళ్ళు ఏంటంటే ఇతరులను ఇంకా ఇన్వాల్వ్ చేయటం ఎందుకు, ఇప్పటికే దాదాపు 40 మంది దాకా ఉన్నారు కాబట్టి ఇక మనమే దాన్ని ఫేస్ చేద్దాము, ఇక ఇంకా దీన్ని పెంచినా లాభం లేదు, ఏం జరిగితే అది జరుగుతుంది అనే దానికి వచ్చేసారు. సార్ ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు అయిపోయిన తర్వాత తనైన నిజాలు చెప్పే అవకాశం ఉందా? ఒకవేళ నిజాలు చెప్తే ఇంకా బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందంటారా? కారుమూరి నాగేశ్వరరావు అయితే నేను అనుకోవటం ఆయన చాలా గట్టికుడే. ఐఏఎస్లను వాసుదేవరెడ్డి లాంటి అధికారులే చెప్పకపోతే రాజకీయాల్లో అతను మన ఈ మధ్య ఏం మాట్లాడాడో తెలుసా? పల్నాడుకి యువతలాళ్ళనేమో నిలువుగా నరుకుతాము, ఆ పల్నాడు దాటిన వాళ్ళని అడ్డంగా నరుకుతాం, ఈ రఫా నరుకుతాం అన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ను 2గా విభజించాడు. పల్నాడు వరకు ఉత్తరాంధ్ర ఈ ప్రాంతం అంతా ఒక రకము, పల్నాడు నుంచి టువర్డ్స్ రాయలసీమ వైపు ఒక రకం. అంటే మేము అట్టా నరుకుతామని కూడా అన్న వ్యక్తి సిట్ అధికారుల ముందు తను నిజాలు ఒప్పుకుంటాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఇట్లాంటి అని అనేకం చూశాడు కాబట్టి అసలు భాషని బయట పెడతాడని అయితే నేను అనుకోను. అది సాధ్యం అయ్యే మాట కాదు. ఏదుండా వీళ్ళే ఫేస్ చేస్తారు. అసలు మెయిన్గా ట్రాన్స్పోర్ట్లోనూ ఎక్కువ బెనిఫిట్ అయింది అయితే వీళ్ళే. కానీ పెద్ద తయారీలోనూ పంపిణీలో అమ్మకం దగ్గర మెయిన్ బాస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ చిన్న చిన్న వాళ్ళు వీళ్ళే కొట్టేసుకున్నారు ఈ 400-500 కోట్లు. ఇది కొన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం కాబట్టి ఈ చిన్న చిన్న ఈ వేళ స్థాయిలో వీళ్ళే తీసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాలిని, మన వీక్షకులకు.